హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం పేరెంట్స్ లేకుండా మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం, కజిన్స్ అందరం కలిసి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను. సో ఏమవుతుంది, ఎలా మా ట్రిప్ ఎలా సాగుతుంది, అసలు ఏమవుతుందో మీరే చూడండి. అండ్ మేమైతే మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం, అంటే నిన్న నైట్ నుంచి కొంచెం ప్యాకింగ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి నేను తమ్ముడు కలిసి చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇంకా అక్కడి నుంచి మా అన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో చూసేయండి వ్లాగ్ ఎలా ఉంటుంది, ఎలా మా ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, మా జర్నీ ఎలా సాగిందో మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. మిస్ అవ్వకండి, చాలా ఫన్ ఉంటుంది. ఓకే, అక్కడక్కడ కొంచెం పని మిలిగిందనమాట. ఇది చిన్న సూట్ కేసులో అస్సలు పడట్లేదు నా డ్రెస్, అందుకే ఈ చిన్న బ్యాగ్లో అడ్జస్ట్ చేసా. అండ్ ఈ చెద్దరు అండ్ మెత్త ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. మా చెల్లి పెద్ద లగేజ్ తీసుకొని వెళ్ళింది, చిన్నది మాత్రమే ఉంది ఇక్కడ. సో అందుకే చిన్నది క్యారీ చేస్తున్నాం. ఇదంతా ఇప్పుడు సర్దాలి, వెళ్ళాలి, చాలా పని ఉంది మాకు ఇప్పుడు. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా మేము ఆటోలో అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మాకున్న చిన్న కార్లలో సరిపోమని ఇంకా మేమైతే ఒక పెద్ద కార్ రెంట్కి తీసుకున్నాం. సో నేనైతే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ లగేజ్ చూసారా ఎంత ఉందో. ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేయాలి. ప్యాక్ ఆల్రెడీ అయిపోయింది, కార్ లో షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు కార్ వస్తుంది. అక్క ఏంటక్క, ఏం ప్లాన్, ట్రిప్ ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నావు? ఎట్లా నడుస్తాడు? నువ్వే కదా మెయిన్ లీడర్. కార్ లో నడుస్తాయి. నేనంట మెయిన్ గ్యాంగ్ లీడర్. యా, నేనే అంత ప్లాన్ చేసా అని అనుకోకండి. మేమందరం కలిసి సడన్ గా ప్లాన్ చేసుకున్నాం. సో ఈ ట్రిప్ ఎంతవరకు అవుతుంది, ఎట్లా అవుతుంది, వీడి గోలా, ఇవన్నీ బ్లాగ్ లో ఇవన్నీ వీడియోలో క్యాప్చర్ చేస్తా. సో చూసేయండి మా ఫన్, మా కజిన్స్ తో ఫన్ ఎలా ఉంటది, ఇదంతా చూడండి. బాయ్. ఇదంతా చందన వాళ్ళది, అంటే ఈమెది చందన. ఇదేమో నాది, మా తమ్ముడిది. ఇది అక్క వాళ్ళది. అగో అక్క గిన్నె సామాన్లు అన్ని తీసుకొచ్చింది. ఇది టైగర్ బాబుది. ఇది ఒక్కటే కాదు, ఇది కూడా అక్కదే. సో ఇదన్నమాట మా లగేజ్. మేము వంట వండుకుంటున్నాం, అందుకే స్టవ్ కూడా తీసుకొని వెళ్తున్నాం. స్టవ్ ఏడుంది అక్క? ఇగో ఇది స్టవ్ అంట. అంటే వండుకుంటామో వండుకోమో తెలీదు, కానీ టైగర్ బాబుకి సేఫ్ సైడ్ గా, టైగర్ బాబుకి పాలు వేడి చేయడానికి, దానికోసం. నిజంగా ఒక మనిషి పట్టేటట్టున్నారు అలా. ఇక చిన్నక్కది ఎంత పెద్ద బ్యాగు. అవును, సగం అదే ఉంది చిన్నక్క. అవును, చూడు. పడుతుంది కానీ ఇవి సరిపోవు, ఇక్కడ సరిపోవు. ఆగం జగన్నాథం ఏం అర్థమైతలే, ఇట్లుంది. 2 పడతాయి కదా దీని మీద. సెట్ అటు ఇటు పంది మధ్యలో. మీకు సరిపోయిందా సరిపోలేదా చెప్తాం. బ్యాగ్ తీసేద్దామా, ట్రాలీ బ్యాగ్ తీసేద్దామా, ఫ్రీగా పోయి రావచ్చు. ఫైనల్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్. ఏడుస్తుండేడు ఎందుకు? సౌండ్ నచ్చ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంచిగా జరగాలి ట్రావెల్. వెళ్ళి లాభంగా రావాలి. లాభంగా అయితే మెమరీస్ రావాలి అంతే. ఇంకా లాస్ట్ వరకు అవే ఉంటాయి. ఫైనల్లీ కాదు మెమరీస్ తో పాటు కొన్ని వీడియోస్, కొన్ని ఫోటోస్, అవే మెమరీస్, అవే కొన్ని వ్లాగ్స్, మెమరీస్. ఇవి
ఇంకా ఇవి మనకు తెలిసిందే. ఫైనల్లీ చాలా డిస్కషన్స్ చేసి మా ఇంట్లో పిచ్చి వీళ్ళింట్లో ఆల్రెడీ ఎప్పుడు రెడీ ఉంటారు. వాళ్ళు ఒప్పుకుంటే చాలు. ఇండివిజువల్ ఫైనల్ వీళ్ళు వద్దంటారు, ఒకసారి మేము పోదామంటే వీళ్ళు వద్దంటారు, వీళ్ళకి అంటే మేము వద్దంటాం. ఈ అక్కనేమో అక్క ఎట్లా అంటే మీరు వస్తారా రారా, మీరు వస్తారా రారా, బ్లాక్ మెయిల్ చేసింది మాకు కొంచెం. బెదిరించింది తెలుసా మాకైతే. మెడ మీద కత్తి పెట్టినట్టు చేసింది చందనకి. యాక్చువల్ గా మొన్న నేను అసలు ఇన్వాల్వ్ కాలే, మా అన్నకు చేసింది మెయిన్ గా. పాపం మా అన్న అయితే చాలా బలి అయిండు మా వల్ల. ఘోరంగా వీళ్ళు ఏమన్నారంటే రికార్డ్ రాస్తా అన్నారు, లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చిన. మా టూర్ గైడ్ ముందర కూర్చురు ఇద్దరు, వాళ్ళకి కూడా చూపిస్తా. సాయన్న హాయ్, వీళ్ళిద్దరు మంచి గుస్సురు ముందల. కంఫర్టబుల్ మీరు చెప్పురా ఫుల్ కంఫర్టబుల్ అన్న. హాయ్ అన్న. యా ఇదన్నమాట మా పరిస్థితి. ఇంకా చూపిస్తాం ట్రావెలింగ్ లో ఏమేం చేస్తాము అనేది. ఎందుకు తేవాలా? మా దాంట్లో ప్లే అవుతుంది. ఆ ట్రిప్ కూడా ఇట్లానే సాంగ్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇట్లా జోష్ అని అవుతున్నాం కదా, తర్వాత మీకు చూపిస్తా. చూపిస్తా మీకు. టైగర్ బాబుకి ఎండ కొడుతుంది, మా అక్క కూడా ఎండ కొడుతుంది. మీరు కూడా ఫాలో కండి టిప్. వీడు వెనకాల చూడండి, వీడి పనే బాగుంది. ట్రావెలింగ్ చేస్తే ఖచ్చితంగా సెంటర్ ఫ్రెష్ ఉండాలి, అయితేనే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేద్దాం, ఎవరు వండుకుంటే వాళ్ళకి కొట్టాలంట. నైట్ నిద్ర లేదు, ఎందుకట్లా పెడుతురు? ఈమెనే కొట్టించుకుంటది. ఇప్పుడు ఇప్పుడు ఎవరు వండుకుంటే వాళ్ళకి కొట్టాలి. నాకైతే నిద్ర రాదు, మేబీ 1 hour తర్వాత. 1 hour తర్వాత కాదు, ఒక మొత్తం జర్నీలా. నీకు నిద్ర రాకపోతే వేరే వాళ్ళకి రాదా ఏంది? కాదు, నైట్ వండుకోవాలి. నైట్ 7 కి అప్పటిదాకా ఎవరైనా వండుకున్నాను వాళ్ళకి దెబ్బలే. నేను అనుకుంటా, ఎందుకంటే నేను దీంతో అలసిపోతా కాబట్టి నేనైతే అనుకుంటా. నాకు వీడికి ఇంక్లూడ్ చేయకుండా అన్న అయితే ఆబ్వియస్ గా ఇంకా ఎట్లా వండుకోడు. మీరు ఫస్ట్ టైం మేము ఇంత లాంగ్ జర్నీ వెళ్తున్నాం కాబట్టి అంత మంచిగా జరగాలని ఇంకా కొబ్బరికాయ కొట్టి మా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది సెల్ఫ్ డ్రైవ్ కార్ ఎట్టిగా మేమైతే 5 days రెంట్ కి తీసుకున్నాం. ట్రావెలింగ్ కి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మన దగ్గర అంత పెద్ద కార్ లేకపోతే రెంట్ కి తీసుకోవచ్చు. మీకు కూడా ట్రావెలింగ్ కావాలంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడే పోయింది నాది కూడా. టైగర్ టైగర్ చూపి రాదు. హాయ్ అవసరం లేదు, ఊకే హాయ్ ఏంది? ముందుది ముందు చిన్న ఇంట్లో తెలుసా ఇట్లా పెట్టినాను. ఒక నిమిషం అప్పుడే స్నాక్స్. అప్పుడే ఆకలి అవుతుంది ఇడికి. బనానా తినిపిస్తాడు. అమ్మా ఇప్పుడు దొరికింది బనానా దొరికింది. ఏమైంది? తింటావా? బిస్కెట్ తింటావా? బనానా తింటావా? బనానా నాకు అడుగుతున్నా బిడ్డ మంచి పడేస్తాం కింద. తింటా బిస్కెట్
ఆట ఆడుతుంది అక్కాడు. ఇంకా బాబు ఫైనలీ చెంటి పెట్టిరా చాక్లెట్స్ బనానా ఇంకొక బనానా. సాయి సాయి అవి తర్వాత తింటాక ఇప్పుడు ఇగోరా విక్రమ్ బాబుని తింటావా? తింటూనే ఉండాలి బనానా. చాక్లెట్స్ అయితే ఇప్పుడు బిస్కెట్స్ బనానా బనానా అన్న బండి ఇస్తరాకులు. ఏది డబ్బా డబ్బా డబ్బా. వావ్ వావ్ ఇది బాగుంది. మాకు ఈ బాదుషా నచ్చింది. ఇప్పుడు స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ టైం. ఆల్రెడీ తిన్నావా నువ్వు? డబ్బా తీసుకో. పట్టుకో డబ్బా పడుతుంది. బ్రెడ్ బాగా చూసేది బాగా. నువ్వు ఏమో అనుకున్నా. బ్రెడ్ బాగా చూసాం. వేరే బాగా చూసి ఉంటుంది బాగుంటుంది. అంత బాగా ఇప్పుడే తినడానికి ఆపినాం అన్నమాట. ఇప్పుడు మేము తింటాం. భోజనంకి టైం అయింది. మా లంచ్ టైం అయింది. నా దగ్గర ఈ ప్లేస్ బాగుంది. ఈడ హాయ్ అన్న. హాయ్ వీరి హాయ్. ఓకే బాయ్. హాయ్. మేమేమేమి వంటకాలు తెచ్చినామో చూపిస్తా. మేమనకు ఇదేమో ఈ పప్పాయి. ఇది పులిహోర రసం. పులిహోర రసం అంటే ఇన్స్టెంట్ గా మిక్స్ చేసుకోవడానికి కట్ చేసిన వీళ్ళిద్దరు చాలు. వాళ్ళిద్దరు బ్లాగ్ లో చేసుకుంటారు. నాకు వాయిస్ ఓవర్ చేయాల్సిన అవసరం. నెక్స్ట్ ఏమో అది చికెన్ చికెన్ కర్రీ. జల్దీ తీరా ఆకలి అవుతుంది. స్నాక్స్ లాగా తినడానికి చికెన్ కర్రీ. పచ్చళ్ళు తెచ్చింది. దగ్గర పచ్చళ్ళు కొంచెం ఆయిల్ లీక్ అయింది అప్పుడే. గోంగూర తెచ్చింది పచ్చళ్ళు. ఓ క్యాన్ ఉంది కదా చేతికి కొన్ని క్యాన్ వాటర్. చికెన్ కర్రీ నువ్వు తెచ్చిన ఒక గంట తెచ్చిన. అది చేతులు కడుక్కొని కడ పెట్టేసి జల్దీ తిను. ఇంకా అన్నం తింటున్నాం. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ప్రాబ్లమా? ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు. టైగర్ బాబు పాల కోసం అవుతుందా? ఫస్ట్ అవుతుంది. సౌండ్ వస్తలేదు. అవుతుంది. నా ఫోన్ ఎక్కడ పెట్టారు? కడుపు నిండలేదు. ఇప్పుడే తినేసినాం అన్నమాట. ఇంకా వెళ్ళడానికి 10 hours ఉంది. చూద్దాం ఏమవుతుందో. అవి టైగర్ మాట్లాడుతుండం. ఇంకా అలసిపోయినావా? అలసిపోయినావా నువ్వు? అలసిపోలే అంట. ఈయన వల్ల అక్క అలసిపోయింది. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం, ఎప్పుడు రీచ్ అవుతాం అని అప్డేట్ ఇస్తూ ఉంటా. మీరు ఎప్పుడు చూస్తారు? మేము ఎప్పుడు చూస్తాము? టీ బ్రేక్ అన్నమాట. వీడి కోసం పాలు తీసుకుంటున్నాం. పాలు పోస్తుంటా ఇంకేమైనా బర్రెకాడితే తెస్తుందా? నిజంగా ఏందన్నా? ఆల్రెడీ పాలు ఉంటాయి. అది పోసినాక నిన్న పోసినట్టుండే. ఇప్పుడైతే మేము ఇక్కడ ఆగినాము ఎందుకంటే టైగర్ బాబుకి తినిపియడానికి. అన్న ఇప్పుడు మనం ఎక్కడున్నాం?
బళ్ళారి దగ్గర ఉన్నాం. ఇంకెన్ని కిలోమీటర్స్కి రీచ్ అవుతాం? ఇంకొక 350. ఇంకా 350 కిలోమీటర్స్కి. 350 to 400 మధ్య. సో చూస్తుంటేనే భయం అవుతుంది. ఇప్పుడు టైగర్ బాబుకి అయితే తినిపించేసింది అక్క. నెక్స్ట్ మేము తినాలి. చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతుందో, ఏం అర్థం అయితలేదు. ఎట్లుందన్న నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అస్సలు రాకండి. ఎందుకన్నా అట్లా చెప్తున్నా? బాగుంది, మేము ఎంజాయ్ చేస్తున్నాం. మేము వచ్చిన రూట్ మాత్రం రాకండి. గూగుల్ మ్యాప్ ఏదేదో చూపించింది. గూగుల్ మ్యాప్ ని షార్ట్ డిస్టెన్స్ అని నమ్మిరంటే కథ దేవునికి ఎరక మీకు. ఇంకా మీరు చేరుకున్నట్టు ఆ ప్లేస్ కి తొందరగా మీరు అనుకున్న టైం. మొత్తం కచ్చా పక్కా రోడ్లు, ఘాట్ రోడ్లు, అన్ని రోడ్లు చూసేసినాం మేమైతే. ఇప్పుడు అంటే బెంగళూరు పోయే సమయంలో ఈ 10 కిలోమీటర్స్ వస్తారు. దరిద్రంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. మీరు అసలు గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని రాకండి. వస్తే మాత్రం ఎవరైనా గైడ్ ని పెట్టుకోవాలా? అయితే మా గైడ్ ఏమో చక్కగా లేడు, తెలియదు. నాకు తెలియదు. నేనేమో ఎంతో ఊహించుకున్నా, అది ఎంతో చూపించింది. కానీ ముందు బాగానే ఉండే, కానీ ఇప్పుడు వచ్చే రోడ్లే అట్లా కచ్చ పక్కలాగా ఉండే, ఏం బాగాలేకుండే. చూద్దాం ఇక ఏమైతుందో. ఇప్పుడు మాత్రం నేను స్ట్రేంజర్ ని పోయి అడిగిన, స్ట్రేంజర్ కి పోయి కనుక్కుండి అనమాట ఎట్లా పోతే ఎట్లుంటదని. ఇప్పుడైతే పక్కా రోడ్లు, అన్ని హైవేలు, అన్ని క్లియర్ రోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఎట్లుంటే అది కూడా చూడాలి. మాకు తెలియదు, గూగుల్ అయితే చెప్తుంది మంచిగా ఉన్నాయి రోడ్లు అని. చూద్దాం. లెట్స్ సీ. జుట్టు వేసుకుంటున్నాం మేము, ఎందుకంటే పిచ్చి వేస్తుంది జుట్టు, ఊకే లూజ్ అవుతుంది, అందుకే జుట్టు వేసుకుంటుంది. ఇది కూడా ఇట్లా వేసుకోవాలి, పిచ్చి వేస్తుంది. స్టైలిష్ ఏదో వేస్తున్నా, నాకు కూడా అంతంతనే వచ్చు. ఏదో ఇప్పుడైతే ప్రస్తుతం జుట్టు అయితే కావాలి. ఇట్లా నడుస్తుంది మాది. మా ప్రయాణం ఇలా సాగుతుంది. ప్రయాణం ఇలా చలి పెడుతుంది. మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే పక్కా కమెంట్ చేసి చెప్పండి. మాకు కూడా వినాలని ఉంది ఇట్లాంటి ప్రయాణాలు. మాకే జరుగుతుందా ఇప్పుడు? మాకే జరుగుతుందా లేదా అందరికి జరుగుతుందా అని తెలుసుకోవాలని క్యూరియస్ ఉంది. క్యూరియాసిటీ. మధ్యలో తోకలికలు వెళ్ళిపోతుంది. ఏం కాదు. బాదుషా ప్లీజ్, బాదుషా ఇప్పుడు వద్దు. ఏం కాదు, ఓపెన్ ఇదేంటి ఎవాపరేట్ అవుతుందా? ఏమైతుందో, ఆకలి అవుతుంది. బాదుషానే మాకు గతి. జరిగే అరే వెయిట్ చేస్తురే, జరిగే ఎసుకు జరుగు. వచ్చింది ఏమైనా 8 కావాలంట. ఆయన తెలంగాణ తిరుపతి లేదురా. కర్నూలు నుంచి వచ్చిన ఒక హైవే రోడ్. నీకు ఇట్లాంటి రోడే నాగర్గుల్లో కూడా ఉంటది, సేమ్ ఇట్లానే. సరేదా, ఎట్లా చెప్తా ఇప్పుడు నీకు? ఏం వస్తుంది కర్ణాటకలో మేము తిందామని ఇంకా మేమైతే ఒక హోటల్ దగ్గర ఆపినాం. కానీ ఆ హోటల్ లోపలికి వెళ్తే హోటల్లో కాదు, నాన్ వెజ్ అంటే మీరు బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఇంకా మేము బ్యాక్ సైడ్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. మేము డిన్నర్ తినడానికి వచ్చినాం. ఫుల్ ఆకలేస్తుంది అండ్ ఫుల్ చలి పెడుతుంది కూడా. యాక్చువల్లీ మేము అక్కడ పోతే అక్కడ మొత్తం వెజ్ అనంట, అందుకే మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది, వాళ్ళది హోటల్. సో అక్కడ అయ్యప్ప మాల ఉన్న వాళ్ళు తింటారంట, అందుకే మేము ఇక నాన్ వెజ్ తిందామని. ఈ చలిలో నాన్ వెజ్ ఇస్ బెస్ట్ కదా. చలి పెడుతుంది అనుకుంటారు.
యాక్చువల్ గా మాకు ఇక్కడ చాలా పెద్ద మోసం జరిగింది. రావడమే ఈ మోసం ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఏమో ఒక ప్రైస్ చెప్పినారు, దాని తర్వాత లాస్ట్ కి అంత అయిపోయిన తర్వాత అది కాదు ప్రైజ్ ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంత దానికి ఇంత ప్రైజా, ఈ పైసలతోని మంచిగా హోటల్లోనే తింటుండే కదా అని అనిపించింది మాకు. ఇంకా అది మన స్టేట్ కాదు, ఇంకా మనం అడిగినా అంత ప్రయోజనం ఉండదని ఇంకా మూసుకొని అయితే వచ్చేసినాం. ఎంత అవుతుంది తెలుసా చిన్నక్క? 1 అవుతుంది, 135. తింటూనే ఉండాలి. స్వీట్ ఏం సంబంధమే లేదు. ఇక ఇది ఇట్లా దాబా ఉంటే ఇక్కడ ఆపినాం, టీ తాగి స్టార్ట్ అవుతాం. ఇంకా మేమైతే చాలా దూరమే ట్రావెల్ చేయాలి. ఇంకా నిద్ర రావద్దంటే చాయ్ ఉండాలని ఇంకా మా అన్న వాళ్ళైతే చాయ్ తాగడానికి ఈ డాబా దగ్గర ఆపినారు. ఇంకా జర్నీలో నిజంగానే మా అక్క చెప్పినట్టు టైం గురించి సంబంధమే లేదు, తింటూనే ఉండాలి, ఆకలి అవుతూనే ఉంటది. ఇంకా చూడ్డానికి మంచిగా అనిపించింది అని తినడానికి కూడా చాలా బాగుండే బ్రెడ్. మేము వెళ్లాల్సిన ప్లేస్ కి ఇంకా 2-3 అవర్స్ జర్నీ ఉంది. అందుకే దానికంటే ముందే మేము రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే రోడ్లు అస్సలు బాగాలేదు, ఈ నైట్ అవసరమా అనుకున్నాం. ఇంకా రూమ్స్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి, అందుకే ఒకటే రూమ్ లో మేము అందరం కలిసి అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా జర్నీలో ఫుల్ అలసిపోయి పడుకున్నాం అన్నమాట. మార్నింగ్ కూడా చాలా లేట్ గా లేచినాం. దాని వల్ల ఏం జరిగిందో నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తా. నెక్స్ట్ డే ఏం జరిగింది, మేము ఏ ప్లేసెస్ చూసినాం అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ లో పెడతా, చూడడం అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో ఎనీ గెసెస్ ఉంటే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.